అవును. ఒకప్పుడు యాప్స్ మనం ఏ కమాండ్ ఇస్తే అదే చేసేవి. కానీ ఇప్పుడు మనసు చదివే స్థాయికి వచ్చాయి. కేవలం బటన్స్ నొక్కితే పనిచేసే సిస్టమ్స్ పోయి మనం ఏం కోరుకుంటున్నామో ముందే పసిగట్టే సిస్టమ్స్ వస్తున్నాయి. ఈనాటి మన ఈ లోతైన విశ్లేషణకు స్వాగతం. అవును, ఖచ్చితంగా. ఈరోజు మన ముందున్న సోర్సెస్ ఒక ఆసక్తికరమైన విషయాన్ని చెబుతున్నాయి కదా. భవిష్యత్తులో సాఫ్ట్వేర్ రంగం ఎలా ఉండబోతోంది, ముఖ్యంగా ఫుల్ స్టాక్ జావాకి ఏఐ తోడైతే ఎలాంటి అద్భుతాలు జరుగుతాయనేది ఈ సోర్సెస్ వివరిస్తున్నాయి. ఎగ్జాక్ట్లీ. సరే, దీన్ని కొంచెం విడమర్చి విశ్లేషిద్దాం. అసలు ఈ రెండింటినీ ఎందుకు కలపాలి? అంటే సాధారణంగా ఫుల్ స్టాక్ అప్లికేషన్ అంటే మనకు తెలిసిందొకటే కదా. అవును, ఒక బేసిక్ స్ట్రక్చర్ ఉంటుంది. కరెక్ట్. కస్టమర్ చూసే ఫ్రంట్ ఎండ్ అంటే హెచ్టిఎంఎల్, సిఎస్ఎస్ లాంటివి, వెనకాల లాజిక్ నడిపే బ్యాక్ ఎండ్ అంటే మన జావా, స్ప్రింగ్ బూట్, ఇక వీటికి తోడు డేటాబేస్. దీన్ని ఒక రెస్టారెంట్తో పోలిస్తే డైనింగ్ ఏరియా, వంటగది, స్టోర్ రూమ్ లాగా అనమాట. భలే చెప్పారు. ఇదంతా బాగానే ఉంది కదా, మళ్ళీ ఈ ఏఐ ఎందుకు? ఆహా, అక్కడే అసలు ట్విస్ట్ ఉంది. ఆ రెస్టారెంట్ కేవలం మనం అడిగిన వంటను మాత్రమే ఇస్తుంది. కానీ దానికి ఏఐని కలపడమంటే ఒక తెలివైన మేనేజర్ని నియమించినట్లన్నమాట. ఓహో, అంటే స్మార్ట్ మేనేజర్ అంటారు. అవునండి. ఆ మేనేజర్ కస్టమర్ పాత ఆర్డర్స్, వాతావరణం, వాళ్ల మూడ్ బట్టి వారు అడగక ముందే మెనూని డిజైన్ చేసిస్తాడు. సాధారణ అప్లికేషన్ డేటాను కేవలం స్టోర్ చేసి చూపిస్తుంది. కానీ ఏఐ అప్లికేషన్ ఆ డేటాను విశ్లేషించి అప్పటికప్పుడు స్వయంగా నిర్ణయాలు తీసుకుంటుంది. వినడానికి బాగానే ఉంది కానీ కొంచెం ప్రాక్టికల్గా ఆలోచిద్దాం. జావా డెవలపర్స్ అంటే కోడింగ్ రాస్తారు. ఏఐ అంటే పెద్ద పెద్ద మ్యాథమెటికల్ ఈక్వేషన్స్, మెషీన్ లెర్నింగ్ అల్గరిథమ్స్ ఉంటాయి కదా. ఒక సాధారణ డెవలపర్ ఇదంతా నేర్చుకుని ఇంప్లిమెంట్ చేయడం సాధ్యమేనా అనే కదా మీ డౌట్? అవును, ఖచ్చితంగా అదే. చాలామంది ఇదే భయపడతారు. కానీ జావా డెవలపర్లు మొదటి నుంచి కొత్త ఏఐ మోడల్స్ తయారు చేయాల్సిన అవసరం అస్సలు లేదు. అవునా? అవునండి. మన సోర్సెస్ స్పష్టంగా చెబుతుందేంటంటే, స్ప్రింగ్ ఏఐ లాంటి టూల్స్ వాడి అప్పటికే ఉన్న ఏఐ ఫీచర్లను చాలా సులభంగా మన అప్లికేషన్లలో ఇంటిగ్రేట్ చేయవచ్చు. ఇదెలా పనిచేస్తుందంటే, చాట్ జీపీటీ లాంటి మోడల్స్తో కనెక్ట్ అవ్వడానికి ఈ స్ప్రింగ్ ఏఐ ఒక వంతెనలా పనిచేస్తుంది. అంటే మనం చక్రం మళ్ళీ కనిపెట్టాల్సిన పని లేదు. ఉన్న చక్రాన్ని మన బండికి ఎలా బిగించాలో తెలిస్తే చాలు అంటారా? ఎగ్జాక్ట్లీ. రేపు పొద్దున వేరే కొత్త ఏఐ మోడల్ వచ్చినా కోడ్ మొత్తం మార్చకుండా కేవలం ఒక్క లైన్ కోడ్ మార్చి దానికి కనెక్ట్ అవ్వచ్చు. వావ్, ఇది చాలా బావుంది. సరే, ఇంటిగ్రేషన్ తేలికే అనుకుందాం. కానీ రియల్ వరల్డ్ బిజినెస్ ప్రాజెక్టులలో ఇదెలా పనిచేస్తుంది? మన సోర్సెస్లో ప్రాంప్ట్ ఇంజనీరింగ్, ర్యాగ్ అని కొన్ని కొత్త పదాలు పదే పదే కనిపిస్తున్నాయి. ఉదాహరణకు వెక్టార్ సెర్చ్ తీసుకోండి. పాత పద్ధతిలో మనం ఏదైనా వెతికితే ఆ సిస్టమ్ కేవలం ఆ పదాలను మాత్రమే మ్యాచ్ చేసి చూపిస్తుంది. కరెక్ట్, కీవర్డ్స్ మాత్రమే చూస్తుంది. అవును. కానీ ఏఐ ఆధారిత వెక్టార్ సెర్చ్ అలా కాదు. ఇది పదాలను సంఖ్యలు లేదా కోఆర్డినేట్స్ లాగా మారుస్తుంది. దీనివల్ల అసలు ఆ సెర్చ్ వెనకున్న ఉద్దేశమేంటో సిస్టమ్కి అర్థమవుతుంది. ఓహో, అంటే స్పెల్లింగ్స్ మ్యాచ్ చేయడం కాదు, మీనింగ్ క్యాచ్ చేస్తుందన్నమాట. ఖచ్చితంగా. దగ్గర సంబంధమున్న పదాలన్నీ ఒకే దగ్గర గ్రూప్ అవుతాయి. భలే ఉంది. మరి ఈ ర్యాగ్ సంగకేంటి? నాకు అర్థమైనంతవరకు ఒక ఏఐకి మన సొంత కంపెనీ డేటా ఇచ్చి దాన్ని చూసి మాత్రమే ఆన్సర్ చేయమని ఒక ఓపెన్ బుక్ ఎగ్జామ్ రాయించడం లాంటిదనుకోవచ్చా? పర్ఫెక్ట్ అనాలజీ అండి. ఒక ఆన్లైన్ ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూట్కి సంబంధించిన ఏఐ కోర్స్ ఎంక్వైరీ చాట్బాట్ని తీసుకున్నాం. బయట దొరికే జనరల్ ఏఐ అయితే ఏవో సాధారణ సమాధానాలిస్తుంది. అవును, జనరిక్గా మాట్లాడుతుంది. కానీ ర్యాగ్ ఉపయోగించి ఆ ఇన్స్టిట్యూట్కి సంబంధించిన ఫీజులు, సిలబస్ డేటా ఇస్తే అది కేవలం ఫీజు వివరాలు చెప్పడమే కాకుండా ఒక మనిషిలాగా కౌన్సిలింగ్ ఇస్తుంది. స్టూడెంట్ బ్యాక్గ్రౌండ్ అడిగి తెలుసుకుని మీకు జావా ఫుల్ స్టాక్ కరెక్ట్ అని సలహా ఇస్తుందన్నమాట. అవును, తప్పుడు సమాచారం ఇవ్వకుండా పూర్తిగా మన కంట్రోల్లో ఉంటుంది. సూపర్. అయితే ఇక్కడే నాకొక పెద్ద ప్రశ్న వస్తోంది. టెక్నాలజీ బాగుందని అందరూ నేర్చుకోవాలని ఉత్సాహపడతారు. కానీ అసలు ఎక్కడ్నించి మొదలు పెట్టాలి? చాలామంది డైరెక్ట్గా ఏఐ టూల్స్ నేర్చుకోవడానికి యూట్యూబ్లో ఏవేవో ర్యాండమ్ వీడియోలు చూసి కన్ఫ్యూజ్ అవుతుంటారు కదా. అవును, అదే అసలు సమస్య. బేసిక్ కోడింగ్ రాకుండా ఈ అడ్వాన్స్డ్ టూల్స్ నేర్చుకోవడం టైం వేస్ట్ కదా. ఖచ్చితంగా. సరైన పునాది లేకుండా ఎంత పెద్ద భవనం కట్టినా కూలిపోతుంది.
మన సోర్సెస్లో నరేష్ ఐటీ లాంటి సంస్థల విధానాలను ఇక్కడే ప్రత్యేకంగా ప్రస్తావించారు. ఓకే, వాళ్ళ అప్రోచ్ ఎలా ఉంటుంది? మార్కెట్లో ఉన్న ఈ గందరగోళానికి వాళ్ల కరిక్యులం ఒక మంచి పరిష్కారం చూపుతోంది. యూట్యూబ్ లాగా కాకుండా ముందుగా కోర్ జావా ఫౌండేషన్, ఆ తర్వాత స్ప్రింగ్ బూట్ ద్వారా వెబ్ అప్లికేషన్స్ ఎలా తయారు చేయాలో నేర్పిస్తారు. రైట్, ముందు బేసిక్స్ గట్టిగా ఉండాలి. అవును. ఈ బేసిక్స్ గట్టిగా ఉన్న తర్వాతే స్ప్రింగ్ ఏఐ వాడి దాన్ని ఎలా ఇంటిగ్రేట్ చేయాలో నేర్పిస్తారు. ఒక స్ట్రక్చర్డ్ పాత్లో వెళ్తారు. అంటే ఒక పద్ధతిలో అన్నమాట. బేసిక్స్ లేకుండా డైరెక్ట్గా ఏఐ దగ్గరికి వెళ్తే ఏమీ అర్థం కాదన్నది పాయింట్. మరి ఇవన్నీ నేర్చుకుంటే జాబ్ సెక్యూరిటీ ఎలా ఉంటుంది? జాబ్ సెక్యూరిటీ అంటారా? అవును. అసలు ఏఐ వచ్చితే డెవలపర్ల ఉద్యోగాలు పోతాయనే ఒక భయం ఇండస్ట్రీలో గట్టిగా ఉంది కదా, దానికి ఎలా చెక్ పెట్టొచ్చు? చూడండి, ఉద్యోగాలు పోయేది ఏఐ వల్ల కాదు. ఏఐ అనేది కేవలం ఒక పనిముట్టు మాత్రమే. హ్మ్. దాన్ని ఎలా వాడాలో తెలిసిన డెవలపర్లు అది తెలియని డెవలపర్లను ఖచ్చితంగా రీప్లేస్ చేస్తారు. టెక్నాలజీతో పాటు మనం కూడా అప్గ్రేడ్ అవ్వడమే ఈ భయానికి ఏకైక చెక్. అర్థమైంది. ఒక ఫుల్ స్టాక్ జావా అప్లికేషన్ మనం నిర్మిస్తే దానికి ఏఐ తెలివితేటలు ఇస్తుంది. ఈ రెండింటి కలయికే భవిష్యత్తు సాఫ్ట్వేర్ ప్రపంచాన్ని శాసించబోతోంది అని మనం ఖచ్చితంగా చెప్పొచ్చు. 100కి 100 పాళ్ళు నిజం. ఫుల్ స్టాక్ స్కిల్స్ ఉండి దానికి ఏఐని జోడించగల నైపుణ్యం ఉన్నవారికి ఇండస్ట్రీలో ఎప్పటికీ డిమాండ్ ఉంటుంది. అద్భుతం. అయితే ముగించే ముందు ఒక ఆసక్తికరమైన ఆలోచన. ఇప్పుడు ఈ ఏఐ మన రెజ్యూమేను విశ్లేషించి మనకి ఎలాంటి ఇంటర్వ్యూ ప్రశ్నలు వస్తాయో ముందే తయారు చేసిస్తోంది కదా? అవును, ఇస్తోంది. మరి భవిష్యత్తులో ఈ జావా డెవలపర్ ఉద్యోగాలకు ఒక ఏఐనే స్వయంగా టెక్నికల్ ఇంటర్వ్యూలు చేసే రోజు ఎంత దూరంలో ఉందో ఊహించండి. ఈ ఆలోచనతో ఈనాటి మన లోతైన విశ్లేషణను ముగిద్దాం.